ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. కీర్తనలు 133 కీర్తన 1వ వచనము. అందరూ కూడా బాగున్నారా? మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడు దీవించి దేవుడిని ఆస్వాదించవలను గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాదేవుడు గనుక సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. దేవుడు ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన అక్కడ ఉండును. తల్లిదండ్రులు సన్మానించినప్పుడు నీకు దీవెన ఆశీర్వాదం కలుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో, పగలతో అసూయతో ఈర్ష్యతో ఉంటున్నావా? దేవుడు నమ్ముతున్నావా? దేవుని శాంతి లేక సమాధానం లేక నువ్వు ఉంటున్నావా? సహోదరి సహోదరుడా, నీ సమస్యలు ఎరిగి ఉంటున్నాడు. నీ కన్నీటిని దేవుడు తురుస్తున్నాడు. ఈరోజు దేవుని ప్రేమ కలిగి నువ్వు ఉంటే ఐక్యత కలిగి ఉంటావు. సహోదరులు ప్రేమిస్తావు, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావు. దేవుని ప్రేమ కలిగి నువ్వు జీవించాలా. దేవుని ప్రేమ అనేక దోషములను కప్పును. గర్వము, ఈర్ష, పగ, దేశముతో నువ్వు ఉంటున్నావా? ప్రేమ కలిగి ఉండలేకపోతున్నావా? ఐక్యత నీ కుటుంబంలో లేదా? కుటుంబాల మధ్య ఐక్యత లేదా? శాంతి లేక సమాధానం లేక ఉంటున్నావా? దుష్టుడు బంధకములో జీవిస్తున్నావా? అనారోగ్యం కలిగి జీవిస్తున్నావా? నీకు రోగం ఉందని అనేక మందిని నువ్వు వెలివేస్తున్నారా? ఒంటరి స్థితిలో బతుకుతున్నావా? సహోదరి సహోదరుడా, ప్రేమ లేక, ఆదరించిన వారు లేక, ఓదార్చిన వారు లేక, నన్ను అందరూ ప్రేమించలేదే, అందరు నన్ను ఆదరించలేదని కుమిలిపోతున్నావా? గుండె చెదిరిపోతుందా? దేవుడు విడవును, ఎడబాయిన దేవుడు గనుక భయపడొద్దు, దిగులు పడొద్దు. నిన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు సహోదరుల్ని ప్రేమించు, ఐక్యత కలిగి జీవించు, ప్రేమ కలిగి ఉండు. శత్రువులే నువ్వు ప్రేమించే బిడ్డగా నువ్వు ఉంటే ఆశీర్వాదం కలుగును, కృప కలిగి నువ్వు జీవిస్తావు. కృపాశ్యాములు వెంట వస్తుంది. సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక బంధకములు ఉంటున్నావా? యేసునామములో నీ బంధకములు విడుదల కలుగును గాక. రోగాన్ని విడుదల కలుగును గాక. అప్పులు సమస్యలు విడుదల కలుగును గాక. నువ్వు ఏ సమస్యలో ఉంటున్నావో, ఎటువంటి బంధకంలో ఉంటున్నావా? అనేక మంది ప్రేమించలేక, ఆదరించలేక, ఓదార్చలేక ఒంటరి స్థితిలో బతుకుతున్నావా? సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఐక్యత లేకుండా చేస్తున్న కుటుంబంలో ఆర్థిక సమస్యలు కొంగుదీస్తున్న అపవాది బంధకములు యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించబడును గాక. ఆమేన్.